सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 38వ పేజీ 28వ శ్లోకం. रसादिपञ्चीकृतभूतसम्भवम् भोगालयं दुःखसुखादिकर्मणाम् शरीरमाद्यन्तवदादिकर्मजम् मायामयं स्थूलमुपाधिमात्मनः రామచంద్రుల వారు లక్ష్మణుడికి ఆత్మబోధ చేస్తున్నారు. మనిషి దుఃఖానికి కారణం ఆత్మ అజ్ఞానం. ఆ అజ్ఞానం పోవాలి అంటే, ఆ దుఃఖ కారణమైనటువంటి అజ్ఞానం పోవాలి అంటే ఆ వ్యక్తి తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే నేను ఎవరిని అనే విషయాన్ని గ్రహించాలి. ఈ నేను అని నేను చెప్పినప్పుడు ఇందులో 5 భాగాలు ఉన్నాయని, ఆ 5 భాగాల్లో 4 భాగాలు అసత్యమని, 1 భాగం మాత్రమే సత్యమని బుద్ధిపూర్వకంగా గ్రహించాలి. ఆ 5 భాగాల్లో 4 భాగాలను వదిలివేయడం, 1 భాగాన్ని తీసుకోవడం భాగత్యాగ లక్షణ అని చెప్పారు. ఈ భాగత్యాగ లక్షణ ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, మనం నేను అని చెప్పగానే ఈ నేను అనే దాంట్లో 5 ఉన్నాయి. స్థూల శరీరమని, సూక్ష్మ శరీరమని, కారణ శరీరమని, చిదాభాసం, తర్వాత చిత్ చైతన్యం. ఈ చిత్తు బ్రహ్మ యొక్క చైతన్యం, బ్రహ్మ చైతన్యం చిదాభాసంగా ఏర్పడుతుంది. జీవుడిగా ఏర్పడిన తర్వాత ఈ శరీరం వ్యవహారం చేస్తూ ఉంటుంది. ఈ జడమైన శరీరం వ్యవహారం చేస్తుంది, తన యొక్క పాత్రని పోషిస్తూ ఉంటుంది. భార్యగా, తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా ఈ జడమైన శరీరమే ఆ ప్రతిబింబ చైతన్యం ద్వారా, బింబ చైతన్యం నుంచి ప్రతిబింబం ఏర్పడి, బింబ చైతన్యం నుంచి ప్రతిబింబం ఏర్పడి, ఆ ప్రతిబింబం వలన ఈ యొక్క జడ శరీరం మనస్సు చైతన్యాన్ని పొంది వ్యవహారం చేస్తూ ఉంటాయి. అలా వ్యవహారం చేస్తున్నప్పుడు మనమేమనుకుంటాం, ఈ నేను అనేవాడు ఏం చేస్తున్నాడు, ఆత్మని నేను ఈ శరీరాన్ని కదిలిస్తున్నాను, నడిపిస్తున్నాను అని తెలుసుకోక మరచిపోయి ఈ శరీరమే నేను అనుకుంటాడు. ఆత్మనైన నేను బింబ చైతన్యాన్ని ఈ జడమైన శరీరాన్ని కదిలిస్తున్నాను డ్రైవర్లాగా. డ్రైవర్ లేకపోతే కారు కదులుతుందా? కనుక ఈ శరీరం అనే వాహనం కూడా పనిచేస్తున్నది ఆత్మనైన నా అనుగ్రహం వల్లనే అనే విషయం మర్చిపోతున్నాం మనం. రాముల వారు ఏమంటున్నారు, లక్ష్మణ అలా మర్చిపోకుండా ఉండడమే జ్ఞానం, మర్చిపోవడం అజ్ఞానం అన్నారు. మరచిపోవడం అజ్ఞానం. ఏమవుతుంది మర్చిపోతే? మర్చిపోతే అన్ని సమస్యలు వస్తాయి అన్నారు. దుఃఖానికి కారణం, దిగులుకి కారణం, చింతలకి కారణం. 1 రోజా 2 రోజుల? ఎన్ని రోజులు చీకటి ఉంటే అన్ని రోజులు బాధే కదా వెలుతురు వచ్చే వరకు. అజ్ఞానం అనే చీకటి ఉన్నంతసేపు దిగులు చింత తప్పదు. అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ అన్ని బాధలు ఉంటూనే ఉంటాయి. ఎంతకాలం అజ్ఞానం అనే చీకటి ఉంటుందో అంతకాలం మనం దుఃఖం పోవాలని ప్రయత్నం చేస్తామే కానీ ఈ దుఃఖానికి కారణమైనటువంటి దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయం.
ఇప్పుడు చెట్టు సమూలంగా నరికితే కానీ మళ్ళీ చిగుళ్ళు పెట్టకుండా ఉండదు. దాన్ని వేళ్లతో ఉంచేసామనుకోండి, పైన కొట్టేస్తే మళ్ళీ చిగుళ్ళు వస్తాయి కదా. దాన్ని కూకటి వేళ్లతో పెగిలిచ్చామనుకోండి, ఇంకా మళ్ళీ చిగుళ్ళు రావు. నేను మొన్ననే కదా కొట్టేశాను చెట్టుని, అన్నీ మళ్ళీ వస్తున్నాయి ఏమిటి అన్నాడు. కింద వేరుంది నాయన, ఆ వేరున్నంతసేపు వస్తూనే ఉంటాయి అన్నాడు. మన దిగుళ్ళు చింతలు అనేటువంటి చిగుళ్ళ లాంటివి. అందుకని చీచి అది కూడా చిగుళ్ళు, చింతలు, దిగులు, చింత ఇవన్నీ కూడా చిగుళ్ళ లాంటివి. ఆ కాసేపు గుడికి వెళ్ళంగానే బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి రాగానే భాగవతం, సీరియల్ చూసేంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ కాలు రేపు రాగానే మళ్ళీ సంసారం. ఈ రెండు చూస్తూ ఉన్నాం మనం అక్కడక్కడక్కడ. మనం అజ్ఞానం వల్ల ఈ బాధ అనేటువంటి తెలుసుకోక పై మెరుగులు చేస్తూ ఉన్నాం. అబ్బాయికి సీటు రాగానే కాసేపు ఆనందం, అమ్మాయికి పెళ్లి కుదరంగానే కాసేపు ఆనందం. ఈ ఆనందంలో కాసేపు ఆనందం ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ మన బాధలు చిగుళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకు వస్తున్నాయి బాధలు? ఆ వేరు, అజ్ఞానం అనే వేరుంది నాయన, దాన్ని తీసిస్తే కానీ ఈ బాధలనే చిగుళ్ళు రాకుండా ఉండవు. పొలంలో రైతు విత్తనాలు చల్లుతాడు, ఆ విత్తనాలన్నీ మొలకెత్తాలి. మొలక వేసిన తర్వాత ధాన్యంగా మళ్ళీ రావాలి మన ఇంటికి. అవి ధాన్యంగా రావడానికి ముందు అవి మొలకెత్తినప్పుడు వాటితో పాటు కొన్ని పనికిరానివి కూడా వెతుకుతూ ఉంటాయి. కలుపు మొక్కలు అంటారు చూసారా, కలుపు మొక్కలు. ఈ విత్తనం బాగా ఆరోగ్యంగా పెరగాలి అంటే, ధాన్యం పరిపూర్ణంగా మన ఇంటికి రావాలి అంటే కలుపు మొక్కలన్నీ ఉంటే పెరుగుతాయా? రావు కదా. కనుక ఆ రైతుకు మరొక పని ఏమిటి? విత్తనాలు చల్లేశాను కదా, నీళ్లు పెడుతున్నాను కదా, ఇంకేమిటి ధాన్యం వస్తుంది అనుకుంటాడా రైతు? తెలివిగల రైతు అయితే ఏం చేస్తాడు? ఆ కలుపు మొక్కలన్నీ తీసేయాలి. లేకపోతే ఏం చేస్తాయి ఆ కలుపు మొక్కలు తెలుసా? ఆ విత్తనం, మొలకెత్తిన విత్తనం, ఆ మొలక మొత్తం దాని బలమంతా ఇది తీసుకుంటుంది. కలుపు మొక్కలు ఒకటే ఉంటాయండి, ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. అది పెద్ద పని ఆ వ్యవసాయం చేసేవాడికి. అవన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాతనే ఆ ధాన్యం పుష్టికరంగా కూడా ఉంటుంది, సమృద్ధిగా వస్తుంది. అదేవిధంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఈ భూమిలో మనం జ్ఞానం అనే బీజం వేసినప్పుడు, శాస్త్రం చదువుతూ ఉన్నాం జ్ఞానాన్ని పొందాలని, సోమవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నాం, క్లాసుకు వస్తున్నాం, వింటున్నాం. కానీ కలుపు మొక్కలు తీసేయాలి ఇప్పుడు మనం. ఏమిటా కలుపు మొక్కలంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, అభిమానం. ఇవి కలుపు మొక్కలు. నిజమైనటువంటి మొలక అనేటువంటిది ఆత్మస్వరూపం. అది ఈ విధమైన కలుపు మొక్కలు తీసినప్పుడు మాత్రమే మనకు జ్ఞానం వస్తుంది. కానీ తీసేయడం అంటే ఏమిటి? ఇలా తీసేస్తామా ఏమిటి? తీయక్కర్లేదు. ఇది దీంట్లో ఉంటూనే ఇది నేను కాదు అని తెలుసుకోవాలి, అంతే. ఏం చేయక్కర్లేదు. మామూలుగానే పౌడర్ రాసుకోవచ్చు, పట్టుచీర కట్టుకోవచ్చు, ఆభరణాలు పెట్టుకోవచ్చు, దానికేమి ఢోకా లేదు, కంటిన్యూ. కానీ నేను ఈ శరీరం అనే పరికరాన్ని ఉపయోగించుకుంటున్నాను అని తెలియాలి. ఈ శరీరం అనే పరికరానికి ఇంట్లో ఒక పరికరాలు వాడేటప్పుడు దానికి కొంత మెరుగు పెడతామా లేదా? చాకు పనిచేయడం లేదనుకోండి, దానికైనా స్నానం పెట్టిస్తాం కదా. పాత్రలన్నీ తోమడం లేదు, ఏదైనా పని చేయకపోతే దానికి ఏం చేస్తాం? కాస్త నూనె వేసి ఆయిలింగ్ చేస్తాం కదా. చేస్తామా లేదా? మనం ఉపయోగించేవన్నీ కూడా వాటికి కొంత సేవ చేస్తున్నామా లేదా? మనం తుడుస్తున్నామా లేదా? నట్లు బిగిస్తున్నామా లేదా? అక్కడక్కడ అవి పరికరాలు ఎలాగైతే మనం ఉపయోగించుకునేటప్పుడు శుద్ధం చేస్తున్నామో వాటిని, ఇది పరికరమే. దీనికి కూడా స్నానం, ఆహారం ఇచ్చి అమ్మ జాగ్రత్తగా పనిచేయవేళ, నేను అక్కడికి వెళ్ళొస్తా, ఇక్కడికి వెళ్ళొస్తాను, ఉపయోగించుకోవాలి. ఇంతే. వేదాంతం అంటే పెద్ద కష్టమేం కాదు. దీనికి స్నానం చేయించాలి, వస్త్రం కట్టాలి, ఆహారం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, నిద్రపుచ్చాలి, ఇన్ని సేవలు చేయాలి.
ఆ సేవలు చేసేటప్పుడు ఇది ఒక సాధనం అనే సంగతి గుర్తుండాలి మనకు. అది ఎవరికి ఉంటుంది అలా గుర్తుంటే ఎవరైతే రామగీత చదువుతారో వాళ్ళకు ఉంటుంది కదా. శాస్త్రం చదివే వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుంది. కనుక శరీరము పరికరమే, మనస్సు పరికరమే. కనుక ఈ శరీరం యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి, మనస్సు యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అసలు ఇది రావడానికి కారణమైనటువంటి ఏమిటిది అని అది తెలుసుకోవాలి. ఒక వస్తువు కొనాలంటే అది ఏ కంపెనీది, ఏ బ్రాండ్, ఎక్కడ దొరుకుతుంది, దానికి ఎలా పనిచేస్తుంది, అది దాన్ని ఎలా ఉపయోగించాలని చెప్పి తెలుసుకుంటున్నారా లేదా? మిక్సీ రాగానే చదువుతారు మాన్యువల్. ఏ కంపెనీ మిక్సీ మీ ఇంట్లో? దానికి 2 కప్పులా 3 కప్పులా ఇన్ని అడుగుతారు. ఒక వస్తువు కొంటే ఇంట్లో ఎన్ని తెలుసుకుంటున్నారు దాని గురించి, దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏ స్పీడ్లో పెట్టాలి, నెంబర్ 1లో పెట్టాలా, 2లో పెట్టాలా, కొంచెం మెత్తగా కావాలంటే ఎట్లా పెట్టాలి, కొంచెం పొడి పొడిగా కావాలంటే ఎలా చేయాలి. ఎంత జ్ఞానం అండి. శాస్త్రం అడుగుతోంది, వంటింట్లో ఉన్న ఇన్ని వస్తువుల గురించి నీ ఒక్క మెదడును ఉపయోగిస్తున్నావు కదా, ఈ శరీరాన్ని కూడా గురించి కొంచెం తెలుసుకో, ఈ పరికరాన్ని గురించి కూడా తెలుసుకోవాలా లేదా? ఒక వస్తువును ఉపయోగించేటప్పుడు దాని గురించి తెలుసుకోకుండా ఆపరేట్ చేస్తామా, ఉపయోగించాం కదా. మరి ఈ శరీరాన్ని ఉపయోగించేటప్పుడు దీని గురించి నువ్వు తెలుసుకోవక్కర్లేదా అని అడుగుతోంది శాస్త్రం. తెలుసుకుంటే చక్కగా ఉపయోగిస్తావు, తెలుసుకోకపోతే సరిగా ఉపయోగించలేవు. ఉపయోగించకపోతే ఏమవుతుంది? ఒక వస్తువును సరిగా ఉపయోగించకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది. సరిగా ఉపయోగించకపోతే అది 2వ రోజు రిపేర్ వస్తుందా రాదా? మన శరీరం కూడా అంతే, మన మనస్సు అంతే. మనం సరిగా ఉపయోగించకపోతే ఈ శరీరం మనస్సుని అన్ని సమస్యలే. మన వల్ల ఇంట్లో వాళ్ళకి సమస్య, ఇంట్లో వాళ్ళకి వల్ల మనకు సమస్య. చూసారా? అందుకని ఇంటికి వెళ్ళంగానే వాషింగ్ మిషన్ చూడంగానే ఇది గుర్తుకు రావాలి మనం. అందుకని వంటింట్లో విషయాలే చెప్తున్నా అన్నీ మీకు. మరి మగవాళ్ళకి ఏం చెప్తారంటే, మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు కదా వంటింట్లో, కనుక మీకు తెలుస్తాయి కొన్ని. అందుకని ఈ వస్తువులు అందరూ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఒక పరికరాన్ని మనం ఎలా ఉపయోగిస్తామో, ఇంట్లో ఉన్న గ్యాడ్జెట్స్ని వాటి జాగ్రత్తగా చూసుకుంటూ వాటి గురించి తెలుసుకొని వాటిని ఎలా ఉపయోగిస్తున్నామో అవి పూర్తిగా పనిచేయాలంటే అదేవిధంగా దీన్ని కూడా తెలుసుకోవాలి మనం. అందుకని రాముల వారు చెప్తున్నారు లక్ష్మణుడికి, భాగత్యాగ లక్షణం ద్వారా అన్నాం. ఏ భాగాన్ని త్యాగం చేయమన్నారు? భాగత్యాగం అంటే ఏ భాగం త్యాగం చేయమన్నారు? ఏదో చేయబోయి ఇది చేస్తే అనాత్మైనటువంటి శరీర భాగాన్ని త్యాగం చేయి నాయన అన్నాడు. త్యాగం అంటే ఏమిటి? అది నేను అని చెప్పి అనుకోవాలి, దాని మీద అభిమానం పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చూసా, వాళ్ళ మీద కూడా అభిమానం పెట్టుకోవాలి. ఇంట్లో వస్తువులు ఉంటే అభిమానం పెట్టుకుంటాం ఏంటి? ఉపయోగించుకుంటాం, అక్కడ పెడతాం, అంతే కదా. ఉపయోగించుకో, అవతల పెట్టు జాగ్రత్తగా, అంతేగాని దాని మీద అనురాగం, ప్రేమ, అభిమానం పెంచుకున్నాము అంటే బాధపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కటి అంతే ప్రపంచంలో. దానివల్ల మన ప్రయోజనం పొందాలి. ప్రయోజనం పొందిన తర్వాత దాని యొక్క ప్రయోజనం ఎంతవరకు అంతవరకే. వాషింగ్ మిషన్ గ్రైండర్ చేసే పని చేయదు, గ్రైండర్ వాషింగ్ మిషన్ పని చేయదు. దేని పని అదే చేస్తుంది. ఆ విషయం మనకు తెలుసు కదా. ఒక వస్తువు చేసే పని ఇంకొక వస్తువు చెయ్యదు. వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలి ఇవ్వు అని వస్తుంటే వస్తుందా? ఇవ్వదు కదా. గ్యాస్ స్టవ్ దగ్గరికి పోయి నాకు బట్టలు ఉతికి పెట్టు అంటే ఉతుకుతుందా? అట్లాంటివి చెయ్యం కదా మనం. అదేవిధంగా ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ శరీరం నుంచి ఏమడుగుతున్నాం? మనం ఆనందం అడుగుతున్నాం, సుఖం అడుగుతున్నాం. దాని దగ్గర సుఖము లేదు, ఆనందము లేదు, కానీ మనం అడుగుతున్నాం. వస్తుందా? రాదు. అందుకనే దుఃఖపడుతున్నాం మనం. ఎందుకంటే ఇది మారుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన వాళ్ళు మారుతూ ఉంటారు, మనస్సులు మారుతూ ఉంటాయి.
మారుతూ ఉన్నది ఎప్పుడు మనం స్థిరంగా ఉండాలని కోరుకోవడంలో అర్థం ఉందా? మారేదాన్ని మారుతున్నట్లుగా చూడాలి, కానీ మారవాకు, నువ్వు ఎప్పుడు ఒకే రకంగా ఉండడం లేదు అంటుంది భర్తని. మారడం అనేది సహజం. మనసు మారుతూ ఉంటుంది, శరీరం మారుతుంది, మనస్సు మారుతూ ఉంటుంది. మారుతూ ఉండడం సహజం. మార్పు అనేది ఈ సృష్టిలో ఒక పరిణామం. కనుక మారేదాన్ని నువ్వు మార్చకుండా ఉండలేవు. మారుతూ ఉండేదాన్ని చూస్తూ ఉండు. ఒక చెట్టు పూలు పూస్తుంది, కాయలు కాస్తున్నది. నువ్వు ఎప్పుడు ఒకే రకంగా ఉండు అంటే ఉంటుందా? తప్పు కదా అడగడం. కనుక వాళ్ళ స్వభావాలు, వాళ్ళ మనస్తత్వాలతో ప్రతి ఒక్క మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ శరీరం ఎంతవరకు అనేటువంటి తెలుసుకో. అసలు శరీరాన్ని గురించి తెలుసుకో మొదట. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఈ స్థూల శరీరం ఉందే కంటికి కనపడుతోంది, దీన్ని తెలుసుకో. తర్వాత మనస్సు అనేదంటే సూక్ష్మ శరీరాన్ని తెలుసు. ఇక్కడ స్థూల శరీరాన్ని గురించి చెప్తున్నారు 28వ శ్లోకంలో. రసాది పంచీకృత భూత సంభవం. సంభవం అంటే సంభవించింది, పుట్టింది ఈ శరీరం. ఎక్కడి నుంచి? భూత సంభవం, పంచభూతాల నుంచి పుట్టింది. ఆకాశము, వాయు, అగ్ని, జలం, నీరు, ఈ 5 ద్వారా, పంచభూతాల ద్వారా సంభవించినటువంటిది, పుట్టినటువంటిది. పంచీకృత అంటే ఈ 5 పంచభూతాలు వాటి గుణాలని కొంచెం కొంచెంగా అన్ని పంచభూతాలతో పంచుకున్నాయి. మనం తత్వబోధలో చూసినట్లుగా పంచభూతాలు ఒకదానితో ఒకటి, నా గుణం నువ్వు తీసుకో కొంచెం, నీ గుణం నాకు కొంచెం ఇవ్వు. అవి ఏవి పంచుకోకుండా ఉంటే ఆ గుణాలు సామ్యావస్థ అంటాం, సృష్టి ఉండదు. సృష్టి రావాలి అంటే వాళ్ళు భాగాలు పంచుకోవాలి. 5 వారి గుణాలని పంచుకుంటారు ఒక్కొక్కరు. శబ్దగుణం వచ్చి వాయువుకి, జలానికి, పృథివీకి ఇస్తుంది. వాయువు తన స్పర్శ గుణాన్ని మిగతా 4 భూతాలకు ఇస్తుంది. అగ్ని తన ఉష్ణ గుణాన్ని అంటే రూపగుణాన్ని మిగతా 4టికి ఇస్తుంది. రసగుణం నీళ్లలో ఉన్నటువంటి రసం అనేటువంటి గుణాన్ని మిగతా 4టికి ఇస్తుంది. పృథివీలో ఉన్న గంధగుణం అన్నిటికీ ఇస్తుంది. అట్లా అన్నమాట. అలా కాగానే పంచీకృతం అవుతుంది, అప్పుడు ఈ శరీరం వస్తుంది. అలా కాకపోతే మనకి ఏది కనిపించదు కంటికి. ఇలా పంచీకృతం అయితేనే కంటికి కనపడతాయి ఏవైనా. రసాది అన్నారు. రస అంటే భూమి. ఇక్కడ అన్నమయం, అన్నం అని అర్థం. అంటే భూమి. రసాది, ఆది అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం 5. ఇక్కడ రసం అంటే భూమి, అన్నరసం అని అర్థం. తర్వాత ఎందుకండి ఈ శరీరం రావడం? అసలు భోగాలయం అన్నారు. భోగ ఆలయం. దేవ ఆలయం అంటే దేవస్య ఆలయం, దేవుడు ఉంటాడు కనుక. ఆలయం అంటే స్థానం, చోటు. దేవుడు ఉండే చోటు కనుక అది దేవాలయం. ఇది భోగాలయం, భోగాన్ని అనుభవించడానికి స్థానం కనుక ఇది భోగాలయం. ఈ దేహానికి భోగాలయం అని పేరు. సుఖాన్ని అనుభవించడానికి. సుఖ దుఃఖాది కర్మణాం. దుఃఖ సుఖాది. దుఃఖం అంటే దుఃఖం. దుఃఖానికి మళ్ళీ మీనింగ్ చెప్పాలా? అక్కర్లేదు కదా. సుఖం అంటే సుఖం. ఆది అంటే చెప్పాలి. మొదలైన. మొదలైన అంటే ఏమిటి? సుఖము దుఃఖం మిశ్రం. సుఖమే ఉండడం, దుఃఖం ఉండడం పూర్తిగా. ఒక్కొక్కసారి 2 కలిసి ఉంటాయి. 2 కలిసి ఉంటాయి. ఎట్లా అంటే అన్నారు, కాకరకాయ తినేటప్పుడు బెల్లం వేస్తారు అందులో. అది తినేటప్పుడు చేదు కూడా వస్తుంది కదా. తీపి చేదు 2 కలిసి వస్తాయి. అట్లాగే కౌసల్యాదేవికి రాముని వారు పుట్టంగానే సంతోషం, ఒకటే సంతోషం. అడవికి వెళుతున్నాడు అనగానే దుఃఖం. అది సుఖ దుఃఖ మిశ్రితం. అట్లా మనకు కూడా చాలా వస్తాయి మిక్స్రం.
సుఖ దుఃఖాది మిశ్రం. ఇది భోగాలయం. సుఖాన్ని అనుభవించడం, దుఃఖాన్ని అనుభవించడం, సుఖ దుఃఖాలను అనుభవించడం. ఎందుకండి అనుభవించడం? కర్మణం, మనం చేసినటువంటి కర్మల వలన. కర్మ అనే బీజాన్ని మనం క్రిందటి జన్మల్లో నాటాం. బీజం నాటంగానే ఏమొస్తాయండి? మొలకొస్తుంది, చెట్టు పెరుగుతుంది, పూలు వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. పండు రాగానే ఏం చేస్తారండి? అనుభవిస్తారు. కర్మ అనే బీజాన్ని నాటగానే ఎప్పుడో జన్మలో, ఏ జన్మల్లోనో నాటగానే అది మొలకెత్తి 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 అనుభవించడం కనుక ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరం రాగానే ఏమవుతుంది? కూతురు ద్వారా, భర్త ద్వారా, కొడుకు ద్వారా, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, పైన ఇంటి వాళ్ళ ద్వారా, క్రింద ఉండి మరి ఆ చేసిన కర్మ మనకు సుఖాన్ని దుఃఖాన్ని ఇవ్వాలి కదా. మంచి కర్మ చేసుంటే సుఖం వస్తుంది, చెడు కర్మ కనుక చేసుంటే దుఃఖం వస్తుంది. కొంచెం మంచి కొంచెం చెడు కలిపి కలిపి చేస్తే సుఖ దుఃఖం రెండు వస్తాయి. కనుక మనం అనుకుంటాం వీళ్ళ వల్ల దుఃఖం వస్తున్నది, భర్త వల్ల దుఃఖం వస్తున్నది, అబ్బాయి వల్ల సంతోషం వస్తుంది, అమ్మాయి వల్ల దుఃఖం వస్తున్నది, మనవడి వల్ల సంతోషం వస్తుంది. శాస్త్రం చెప్తుంది ఎవరి వల్ల సంతోషము రావడం లేదు, దుఃఖము రావడం లేదు. నువ్వు చేసుకున్న కర్మ వలననే నీకు సుఖము దుఃఖం వస్తున్నది. కనుక నీకు సుఖ దుఃఖం ఎలా వస్తుందనే సంగతి మనకే తెలియదు. చూసారా? శాస్త్రం చెప్తే తప్ప మనకు తెలియదు. ఏమండి, మనకు తెలిస్తే మనకు సుఖం ఇచ్చే అబ్బాయి మన కొడుకు ఒక్కొక్కసారి దుఃఖం ఎందుకు ఇస్తాడు? పెళ్లి కానంత వరకు సుఖంగానే ఉన్నాం కదా. పెళ్లి కాగానే ఆ అమ్మాయి వచ్చిందండి, మారిపోయినాడు, బంగారం వంటి పిల్లవాడు. దుఃఖాన్ని మొదలుపెట్టింది. ఆ కొడుకు అంతవరకు సుఖం ఇచ్చిన వాడు ఇప్పుడు ఎందుకు దుఃఖం ఇస్తున్నాడు? అది మన కర్మ ఫలం అన్నారు. మంచి కోడలు రావచ్చు కదా. ఒక్కొక్కసారి కోడలు బాగా ఉంటుంది, కొడుకు ఉంటాడు. ఏం చెప్తారు వీటన్నిటికీ కారణం? నా కర్మ. కర్మ కాదు, కర్మ. ఎందుకంటే కోపం వచ్చింది కనుక కాకి ఒత్తిస్తుంది. సుఖం వచ్చినప్పుడు అదృష్టం అండి, అదృష్టం వెలిగిపోతుందంటాడు. పుణ్యకర్మ ఫలం. అప్పుడు చెప్పం కర్మ అని. దుఃఖం వచ్చినప్పుడు మాత్రం నా కర్మ. కర్మ అనొచ్చు కదా. నాకు తెలియదు, చిన్నప్పుడు అందరూ కర్మ కర్మ అంటూ కర్మ కావాలనుకున్నాం. ఆ దుఃఖం వచ్చినప్పుడు కోపం వల్ల కొంచెం ఒత్తి చెప్తాం అనమాట. నాకు అప్పుడేమవుతుంది? ఓహో, అందరికి అలవాటు అయిపోయింది కర్మ కాబోలు అది అంటారు. అది కర్మ అంటే ఏమిటి? నేను చేసిన కర్మ ఈరోజు వీళ్ళ రూపంగా ఈ శరీరంలో నేను జీవుణ్ణి అనుభవిస్తున్నాను. ఇది భోగ ఆలయం అండి. ఇది లేకపోతే ఈ జీవుడికి సుఖము లేదు, దుఃఖము లేదు. అర్థమైందా? భోగాలయం దుఃఖ సుఖాది కర్మణ. శరీరం, ఈ శరీరం స్థూల శరీరం, స్థూల శరీరం ఆది అంతవద్. దీనికి మొదలు ఉంది, డేట్ ఆఫ్ బర్త్ చాక్లెట్, డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. అంతవద్ డేట్ ఆఫ్ డాష్ డాష్ డాష్, ఎక్స్పైరీ డేట్. అది సీక్రెట్గా ఆయన పెట్టుకున్నాడు ఆ కార్డు మనకి ఇవ్వకుండా. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డేట్ ఆఫ్ డెత్. ఆది అంతవద్. వచ్చిన ప్రతి వాళ్ళు వీసా ఎక్స్పైర్ అయిపోతుంది కదా. ఎక్స్పైర్ అయిపోతే ఇక్కడ రెన్యూల్ చేసుకోవచ్చు కావాలంటే. అక్కడ రెన్యూల్ చేసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ జన్మే. అక్కడ రెన్యూవల్ ఉందండి. రెన్యూవల్ ఉందంటే ఏంటి? రెన్యూవల్ తెలుసు కదా మీ అందరికీ. పొడిగించడం అనమాట. ఎలా పొడిగిస్తావు? ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని తీసుకోవడమే రెన్యూవల్. కర్మ అని రెన్యూవల్ చేసుకుంటున్నాం. ఈ ప్రారంధం ఈ టర్మ్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి అంటే ఇంకో శరీరాన్ని తీసుకోవాలి, మళ్ళీ రెన్యూవల్ చేసుకుంటాం. అక్కడ సంచితం రెడీగా ఉంటుంది, ప్రారంధంగా మారుతుంది. అప్పుడు రెన్యూవల్ అవుతుంది. అర్థమైందా?
ఏమండి ఇది ఎప్పుడు ఎంతకాలం అంటే అడక్కండి, అది ఎవరికి తెలియదు, సీక్రెట్. శరీరం ఆది అంతవత్ ఆది కర్మజం అన్నారు. ఎలా వస్తుంది ఈ శరీరం అన్నారు. నేనేం చేయలేదు కదండి అన్నాడు. జన్మలు ఉంది నాయన, ఆది కర్మజం అన్నాడు. మొట్టమొదట నువ్వు చేసిన కర్మలన్నీ ఉన్నాయి చూసావా. జమ్ అంటే పుట్టినటువంటి, కర్మజం అన్నారు అంటే కర్మల వలన పుట్టినటువంటి. ఆది అన్నారు అంటే పూర్వం చేసినటువంటి కర్మ. ఆది కర్మజం మొట్టమొదట, ఫస్ట్ అంటారు చూసారా, మొట్టమొదట కర్మ, పూర్వం చేసినటువంటి కర్మ ఇప్పుడు ప్రారబ్ధ కర్మగా ఉన్నది. మనం అనుభవించే కర్మని ప్రారబ్ధ కర్మ అంటాం. ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటేనేమో సంచితం అండి, డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి మెచ్యూర్ అవ్వకుండా, దాన్ని సంచిత కర్మతో పోల్చాలి మనం. సంచిత కర్మని ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్చండి, అది చెప్తే బాగా అర్థమవుతుంది మీకు. అది మెచ్యూర్ అవ్వగానే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఒకరు పంపిస్తారు రిమైండర్, ఏమండి మీది మెచ్యూర్ అవుతుంది వచ్చి తీసుకువెళ్ళండి అని. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని మెచ్యూర్ కాగానే తీసుకొని క్యాష్ తీసుకొస్తాం. తీసుకొచ్చి ఏం చేస్తారు, అవి ఇవి కొంటారు కదా. అది ప్రారబ్ధ కర్మతో పోల్చుకోవాలి. ఖర్చు చేయడం అన్నమాట. ఆ డబ్బుల్ని ఖర్చు చేస్తూ సుఖానికి ఇచ్చి కొన్ని కొనుక్కుంటాం, కొన్ని కొంటాం సుఖం ఇస్తాయని, కానీ దుఃఖాన్ని ఇస్తాయి. అట్లాగే ప్రారబ్ధ కర్మ కూడా ఖర్చు చేస్తున్నాం ఇప్పుడు మనం. ఇది అయిపోగానే మళ్ళీ ఇంకో ఫిక్స్డ్ డిపాజిట్ రెడీగా ఉంటుంది మనకి. ఇక్కడ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో లేవో కానీ సంచిత కర్మ డిపాజిట్లు మాత్రం తరగకుండా ఉంటాయి. ఏమండి ఎప్పుడు తరిగిపోతాయి అవి, అది చెప్తారు తర్వాత. ఓకే, శరీరం ఆది అంతం ఆది కర్మజం. అంతేకాదు మాయామయం, మాయా వికారం అన్నారు. ఈ శరీరం మాయ యొక్క వికారం అన్నారు. మయం అంటే చేయబడినటువంటిది. గొలుసు చూసి ఏమంటారు, ఇది స్వర్ణమయం అంటారు. స్వర్ణమయం అంటే ఏమిటి, స్వర్ణంతో నిండి ఉన్నది అని. స్వర్ణమయం అంటే స్వర్ణం యొక్క వికారం. ఆ బంగారం యొక్క మార్పే కదండి గొలుసు. బంగారం యొక్క మార్పే గొలుసు, గాజు అన్నీ. అందుకని గాజు గొలుసు అంతా దేంతో నిండి ఉంది, బంగారంతో నిండి ఉంది. గాజు గొలుసు దేంతో నిండి ఉంది, మళ్ళీ చెప్పండి, బంగారంతో నిండి ఉంది. ఈ శరీరం మాయతో నిండి ఉంది. ఎందుకని, మాయామయం అన్నారు. మీరు మెడలో వేసుకున్న గొలుసు స్వర్ణమయం అయితే ఈ గొలుసును ధరించిన శరీరం ఉంది చూశారు, ఆహా, ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు వేదాంతంలో. తలలో మెడలో వేసుకున్న గొలుసు స్వర్ణమయం అండి. ఈ గొలుసును, స్వర్ణమయమైనటువంటి గొలుసును ధరించినటువంటి ఈ శరీరం ఉందే మాయామయం అన్నారు. అంటే మాయతో నిండినటువంటిది, మాయా కార్యం, మాయా వికారం అన్నారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ, కొంచెం సటిల్ పాయింట్. మీరందరూ అటెంటివ్గా ఉన్నారు కదా అని చెప్తున్నాను. ఓకే, గొలుసు బంగారం యొక్క వికారం. గొలుసు అనేది ఉన్నదా బంగారం కాకుండా? లేదు, బంగారమే గొలుసుగా కనబడుతుంది. గొలుసు అనే వస్తువు బంగారం కంటే వేరుగా లేనే లేదు. లేదా లేనే లేదా? లేనే లేదు. నాట్ ఎట్ ఆల్ దేర్. అవునా? అవునా? ఈ శరీరం మాయామయం అయితే, ఈ శరీరం మాయామయ శరీరం అయితే, శరీరం అనేది మాయ కాకుండా వేరే ఉన్నదా? లేనే లేదు. ఉన్నదేమిటి? మాయ. మాయ కనపడుతున్నది ఇక్కడ. ఇది మాయ. శరీరం అనేది లేనే లేదు, గొలుసు లేనే లేదు. ఉన్నదేమిటి? బంగారం. శరీరం అనేటువంటిది లేనే లేదు, ఉన్నదేమిటి? మాయ. ఎలా ఉంది? ఇంటికి వెళ్ళి నెమరు వేయాలి,
కనుక మాయ అంటే ఏమిటండి అన్నారు. లేనిది ఉన్నట్లుగా కనపడేది మాయ. యా మా సా మాయ. ఏదైతే నిజంగా లేదో ఉన్నట్లుగా కనపడుతున్నదో అది మాయా. నిజంగా శరీరం లేదు, ఉన్నట్లుగా కనపడుతున్నది. ఏది శరీరం? కాలు శరీరమా, చెయ్యి శరీరమా, తల శరీరమా? గొలుసంతా పట్టుకొని, ఏది గొలుసు పట్టుకొని చూడండి, ఎక్కడుంది గొలుసు? మనం ఎప్పుడు ఇంత దూరం ఆలోచించాం. గొలుసు బాదంకాయ చైనా, రవ్వల చైనా, పొట్ల గొలుసా, ఇది ఆలోచిస్తాం. అసలు గొలుసే లేదురా అక్కడ అని ఆలోచించామా ఎప్పుడన్నా? అదేవిధంగా ఈ శరీరం అంటున్నాం, కానీ అసలు శరీరం అంటే కాల చెయ్య, ఏది శరీరం? తల శరీరమా? ఏది శరీరం చెప్పండి? ఉన్నట్లుగా కనపడుతున్నది. ఇంత భ్రాంతిలో ఉండి మనకేదో అన్నీ తెలుసు అనుకుంటుంటాం మనం. శాస్త్రం ఉంటుంది, నువ్వు ఎంత శాస్త్రం చదివితే నీకు అంత తెలుస్తుంది, తెలియదని. ఎంత చదివితే అంత తెలియదని నీకు తెలుస్తుంది. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది. ఎందుకంటే నాకు తెలియదు, ఉన్నట్లుగా కనపడుతుంది. అది ఉన్నది అనుకొని నువ్వు బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, చింతపడుతున్నావు. నిజం కాదది, మాయామయం. ఏమిటది? స్థూల ఉపాధి ఆత్మనః. ఆత్మనః అంటే ఈ ఆత్మకి, ఆత్మ చైతన్యమైన నాకు స్థూల ఉపాధి. ఇది నా యొక్క ఉపాధి. ఉప అంటే సమీపం, అధి అంటే ఏమిటి? ఉపకరణం. అది నాకు సాధనం. ఇది ఒక సాధనం, ఉపాధి. కళ్ళజోడు ఉపనేత్రం. కళ్ళజోడుకి పేరు తెలుసా సంస్కృతంలో? స్పెక్టకిల్స్. ఇంగ్లీష్లో స్పెక్టకిల్స్, సంస్కృతంలో ఉపనేత్రం. రెండో కన్ను అని అర్థం. అంటే కంటికి దగ్గరగా ఉండడం వల్ల ఉపనేత్రం. ఉప అంటే సమీపం. కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళందరికీ ఒక అడ్వాంటేజ్. మీ దగ్గర ఏముండదండి ఇప్పుడు? ఉపనేత్రం. మీ నేత్రాలు కాకుండా ఇంకొక నేత్రం. ఎందుకంటే అది తీస్తే ఏం కనపడదు. మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, చూస్తున్నారు, కానీ కళ్ళజోడు ద్వారా చూస్తున్నారని మీకు ఏమైనా గుర్తున్నదా? చూసారా? కళ్ళజోడు పెట్టుకొని, ఉపనేత్రాన్ని పెట్టుకొని కళ్ళ ద్వారా మీరు కళ్ళు ఉపనేత్రం ద్వారా చూస్తూ ఉంటే నేను కళ్ళజోడు ద్వారా చూస్తున్నానన్న సంగతి జ్ఞాపకం ఉన్నదా? లేదు. అదేవిధంగా ఆత్మనైన నేను ఈ శరీరం అనే ఉపకరణాన్ని, ఉపాధిని ఉపయోగిస్తూ మర్చిపోయినాను. ఏమిటి? ఈ ఉపాధి అనే ఉపనేత్రం అనే లాంటి ఈ శరీరాన్ని ఉపయోగించి నేను అన్నీ చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను అనే సంగతి మర్చిపోయి ఆ శరీరమే నేను అనుకుంటున్నాను. ఆత్మనః ఉపాధి. ఆత్మనః అంటే నా యొక్క అని అర్థం. ఆత్మనైన నా యొక్క ఉపాధి. ఇది ఒక పరికరం, భోగాలయం. భోగాలయం అంటే ఏముంటుంది? 7:30 కాగానే ఆకలి అవుతుంది, అన్నం తినడం, నిద్ర వస్తే హాయిగా నిద్రపోవడం. భోగాలయమే కదా. సుఖదుఖ భోగాలయం అన్నారు. ఉదయాన్నే లేవంగానే మళ్ళీ ఆకలి. సుఖాన్ని దుఃఖాన్ని రెండింటిని అనుభవిస్తూనే ఉన్నాం ప్రతి క్షణం. చూడండి, ఇప్పుడు మీరు ఈ రామగీత క్లాసు వింటూ ఏం అనుభవిస్తున్నారు? అమ్మ, సుఖాన్ని అనుభవిస్తున్నారు కదా. అది కూడా భోగం. దేని ద్వారా అనుభవిస్తున్నారు? శరీరం ద్వారా. అనుభవించే వాడెవరు? నేను ఆత్మని శరీరం ద్వారా సుఖాన్ని అనుభవిస్తున్నానని చెప్పకపోవడం వల్ల నేనే ఈ శరీరాన్ని అనుకుంటున్నాను నేను. చూడండి ఎంత, దీన్ని హిమాలయన్ బ్లెండర్ అంటారు. చిన్న తప్పు కాదు, పెద్ద తప్పు కూడా కాదు, మహా తప్పు. ఏమండి, చిన్న తప్పులు పెద్ద తప్పులు పుస్తకాల్లో వెనక రాస్తుంటారు. తప్పులు ఉప్పులు, తప్పు ఉప్పులు అని చెప్పి రాస్తుంటారు. ఆ తప్పులు ఉంటే పర్వాలేదండి. ఈ అజ్ఞానం అనే మహా తప్పిదం,
మనిషి చేస్తే ఎవరు నష్టపోయేది తెలుసా? ఆ వ్యక్తే నష్టపోతాడు. ఆనందంగా ఉండవలసిన వాడు ఉపయోగించే పరికరాన్ని తాను అనుకుంటూ దిగులు పడుతున్నాడు. పిచ్చివాడు అంటుంది శాస్త్రం. వీడు అనుకుంటాడు నేను చాలా తెలియగలవాడిని అనుకుంటాడు. శాస్త్రం అంటుంది నీ అంత పిచ్చివాడు ఇంకొకటి లేడు అంటుంది. అదేదో సినిమా పాట కూడా ఉంది, పిచ్చి 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 ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి. భానుమతి ఎవరో పాడినట్టున్నారు, ఏ పిచ్చి కనుక లేదనుకుంటే అది అసలైన పిచ్చి అన్నాడు. అంటే మ్యాడ్నెస్, అజ్ఞానం అంతటి రోగం మరొకటి లేదు ప్రపంచంలో. అర్థమైందా? ఈ శరీరం, స్థూల శరీరం ఇట్లాంటిది. అందుకే దేహ నింద చేస్తాను. నిజంగా చెప్పాలంటే ఏమిటండి ఇది? వాకింగ్ టాయిలెట్. అర్థమైందా? వాకింగ్ టాయిలెట్. దీనికి ఉన్న దోషాలు, ఎన్ని దోషాలు ఈ శరీరానికి. దుర్గంధాన్ని ఇస్తుంది ఒక్కరోజు స్నానం చేయకపోతే. కాస్తసేపు ప్రాణం పోగానే ఎప్పుడు తీసుకెళ్తారండి అని అడుగుతారు. ఇంకా తీసుకెళ్ళలేదా అని అడుగుతారు. మలభాండం ఇది. చీము, నెత్తురు, రక్తం, మాంసం, ఎముకల గూడిది. ఇటువంటి గూడు మీద మనం పెట్టుకునే అభిమానం, మమకారం, తాదాత్మ్యం, ఆహా ఏం చెప్పాలి మన తెలివితేటలు. దీనికి సంబంధించిన పిల్లలు వాళ్ళ మీద, ఆ దేహాల మీద కూడా మమకారం. ఇది కన్నా 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 అంటూనే పెంచుతాం, పెంచి పెంచి పెద్ద చేస్తాం. ఈ మాంసపు ముద్ద మీద మమకారం, అనంతరం మాంసపు ముద్ద మీద మమకారం. మాంసపు ముద్ద పెరిగి పెరిగి పెద్దదైంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాంసపు ముద్ద, ఎముకలు పెరిగి 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 శరీరం పెద్దదైపోయింది. ఆ మాంసపు శరీరం మీద ఈ మాంసపు శరీరం అభిమానం పెట్టుకున్నదంటే ఎంత అజ్ఞానం చూడండి. ఒక పరికరాన్ని పరికరానిగా చూడకుండా ఆ పరికరాంతో తాదాత్మ్యం అయిపోయినాడు. అర్థమైందా? అది నువ్వు కాదు లక్ష్మణ, ఆ స్థూల శరీరానివి నువ్వు కాదు. అది భాగత్యాగం. ఇట్లా చెప్పానని చెప్పి ఇంటికి వెళ్ళి అన్నం తినకుండా అలా చేయకూడదు. చక్కగా పోషించండి, దాన్ని స్నానం చేయించండి, మంచి వస్త్రం కట్టండి, అలంకరించండి, పూలు పెట్టుకోండి, గొలుసులు వేసుకోండి, వద్దని లేదు. దేహో దేవాలయం. ఈ లోపల ఉన్నటువంటి దేవుడని ఆత్మ నేను ఈ దేహాలయాన్ని అలంకరిస్తున్నాను. అందుకనే మన దేవాలయాలు చూసారా, ప్రాకారాలు ఉంటాయి. బయట ప్రాకారం, లోపల ప్రాకారం, తర్వాత ఇంకొక ప్రాకారం చిన్నది గర్భగుడి. ఆ ప్రాకారాలన్నీ ఏం చెప్తున్నాయి మనకు తెలుసా? ఈ శరీరాన్ని చెప్తున్నాయి. ఇవన్నీ బయట గోడలు, ఇవన్నీ బయట గోడలు. స్థూల శరీరం ఒక ప్రాకారం, సూక్ష్మ శరీరం ఒక ప్రాకారం, లోపల ప్రాకారం, గర్భగృహ ప్రాకారం మరొక ప్రాకారం, కారణ శరీరం. లోపల స్వామి ఉంటారు, గర్భగృహంలో ఆత్మ చైతన్యం. ఇప్పుడు మనం గుడికి వెళ్ళేది బయట గోడలు చూసుకోవడానికి వెళతాము, లేకపోతే లోపల గోడలు చూడటానికి వెళతామా, లేకపోతే గర్భగుడి గోడలు చూడటానికి వెళతామా, దేవుడిని చూడటానికి వెళతామా? ఈ దేవాలయం సంగతి ఏమిటి మరి? ఈ దేవాలయం సంగతి ఏం చేస్తారు? ఇక్కడ దేవుడు ఎక్కర్లేదా? ఆత్మ జీవ కేవల శివ. ఈ జీవుడైనటువంటి కేవల శివుడైనటువంటి పరమాత్ముడైన నేను ఈ శరీరాల చేత కప్పబడి ఉన్నాను. అయితే ఈ శరీరాలు అంటుకుంటాయా అండి అన్నాడు. ఈ గోడలు ఇవన్నీ కూడా పరమాత్ముడిని ఏమన్నా అంటుకుంటాయా? గర్భగృహంలో ఉన్న స్వామిని, ఆ స్వామికి పూజ చేస్తాం, ఆ స్వామికి అర్చన చేస్తాం, ఆ స్వామి ఈ యొక్క ప్రాకారాలకి ఆయనకి సంబంధం ఉండదు. అదేవిధంగా ఈ ప్రాకారాలు కూడా అంతే. ఇప్పుడు వెలుపలి ప్రాకారం చూసామండి, కొంచెం లోపలి ప్రాకారానికి వెళ్ళాలి మనం. నెక్స్ట్ లోపలి ప్రాకారం సూక్ష్మ శరీరం. తర్వాత శ్లోకం చెప్తున్నారు, 29వ శ్లోకం. సూక్ష్మం మనోబుద్ధిదశేంద్రియైర్యుతం ప్రాణైరపంచీకృతభూత సంభవం భోక్త
भोक्तुः सुखाधेरनुसाधनं भवेत् शरीरमन्यद्विदुरात्मनो बुधाः. ఒకసారి ఒక శ్లోకం చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయా. మహతా పుణ్యపణ్యేన, చాలా పుణ్యం చేసుకోవడం వల్ల, క్రీతేయం, ఈ శరీరం అనేది అద్దె ఇంటి లాంటిదండి. అద్దె ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఆ ఇంట్లో ఉన్న మీకు కొన్న వస్తువులన్నీ కూడా ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్తారు. ఆ ఇంటికి వెళ్ళగానే అన్నీ ఎక్కడెక్కడ, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలి, గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టాలి, దేవుడు ఫోటో ఎక్కడ పెట్టాలి, అన్నీ సర్దుతారు. ఆ ఇంట్లో చేరడానికి ముందు అడ్వాన్స్ కట్టారు, మంత్లీ రెంట్ కడుతున్నారు, అవునా? మళ్ళీ ఆ ఇల్లు వాడు ఖాళీ చేయమంటారు. ఎందుకంటే సంవత్సరం తర్వాత ఉండనివారు. ఇప్పుడు ఈ రోజుల్లో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఖాళీ చేయమంటాడు. అప్పుడేం చేస్తారు? మళ్ళీ టకటక అన్నీ తీసుకొచ్చి ప్యాకింగ్, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తారు. అదేవిధంగా ఈ శరీరం అనే అద్దె ఇంటికి ఈ సూక్ష్మ శరీరం అనే జీవుడు వచ్చి చేరాడు. అర్థమైందా? మహతా పుణ్యపణ్యేన, పుణ్యం అనే అద్దె రెంట్ కట్టి ఇందులోకి వచ్చి కూర్చున్నాడు. క్రీతేయం కాయ అంటే ఈ కాయం అంటే శరీరాన్ని నీ చేత కొనుక్కోబడింది నాయన. పుణ్యం అనే కరెన్సీనిచ్చి ఈ శరీరంలో నువ్వు ప్రవేశించావు. ప్రవేశించి ఏం చేస్తున్నావు? నీ కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంద్రియాలన్నీ 17-19 ఇంద్రియాలు అవన్నీ చెప్తున్నారు ఇందులో. అవన్నీ ఏం చేస్తున్నాయి? ఈ శరీరం అనేటటువంటి ఇంట్లో ఉపయోగించుకుంటోంది అన్నీ. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, ఇవన్నీ పనిచేస్తున్నాయి. క్రీతేయం కాయ నౌస్త్వయా. నౌ అంటే ఈ పడవ, శరీరం అనే పడవ నీ చేత కొనుక్కోబడింది, నువ్వు ప్రవేశించావు. అయితే ఏమిటండి అన్నాడు. పారం దుఃఖోధదేర్గంతుం యావన్న భిద్యతే అన్నారు. ఈ శరీరం అనే పడవ పగిలిపోయే లోపల పారం అంటే ఆ అవతలి ఒడ్డుకి పారం, దుఃఖ ఉదది, ఈ దుఃఖం అనే ఉదది ఉంది చూసారా, ఈ నీరు, ఈ దుఃఖం అనే నీటిని ఈ శరీరం అనే పడవ ద్వారా దాటి వేసేసేయి అన్నాడు. పారం అంటే ఆ ఒడ్డుకి చేరు. ఆ ఒడ్డు అంటే ఏమిటి? పరమాత్మ, మోక్షం. పారం దుఃఖ ఉదదేర్ గంతుం అంటే ఈ దుఃఖం అనేటువంటి నీరు, ఉదది అంటే నీరు, దుఃఖోదదేర్ గంతుం ఎప్పుడు లోపల చేరాలి? యావన్న భిద్యతే, ఈ పడవ పగిలిపోయే లోపల, ఈ శరీరం అనే పడవ పగిలిపోయే లోపల నాయన నువ్వు ఈ దుఃఖ సాగరాన్ని నుంచి దాటి ఆ ఒడ్డుకు చేరు అంటున్నది శాస్త్రం. ఇంత పుణ్యం ఇచ్చి కొనుక్కున్నావు ఈ ఇంటిని అంటే ఇది మరణించే లోపల అని అర్థం. అక్కడ పడవ పగిలిపోవడం అంటే ఏమిటి? ఇక్కడ శరీరం మరణించే లోపల. బిఫోర్ కిక్కింగ్ ద బకెట్ అన్నారు. కిక్కింగ్ ద బకెట్ అంటే తెలుసు కదా, బాల్చి తిరిగేయడం, ఓకే, తన్నేయడం. తన్నే లోపల ఈ శరీరాన్ని అహం బ్రహ్మాస్మి చెప్పాలి. అర్థమైందా? అంత పుణ్యం ఇచ్చి కొనుక్కొని దీన్ని ఇట్లా ఉపయోగిస్తున్నారండి జనం. ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగిస్తున్నారు కదా. దీని విలువ తెలుసుకోకుండా కావో పీవో మజాకరు, కొండాడటం, కోలాడటం, ఏమైనా దీని యొక్క విలువ తెలుస్తోందా? మన పిల్లలకి ఇప్పుడున్న వాళ్ళకి దైవము, భక్తి, సంస్కారం, పూజ, నిష్ఠ, అనుష్ఠానం, రామాయణం, భారతం, భాగవతం ఎక్కడున్నాయండి? అవన్నీ ఎందుకండి అంటాడు వాడు.
పారం దుఃఖోదదేర్గంతం యావన్న విద్యతే. ముసలితనం వెంట పరిగెడుతున్నది, మరణం అనేటువంటిది పరిగెడుతున్నది నీ వెనకాల. ఏమిటి పెద్ద, వెళ్ళేటప్పుడు ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేవు. అర్థమైందా? కనుక జాగ్రత్త. కనుక ఇప్పుడు మళ్ళీ సూక్ష్మ శరీరానికి వచ్చాం. ఏం మొదలు పెడతాం చూడండి. ఇక్కడ సూక్ష్మం మనోబుద్ధి దశ ఇంద్రియయుతం. బయట ప్రాకారం గురించి చెప్పాను ఇందాక. ఇప్పుడు లోపలి ప్రాకారం. ఏమిటి లోపలి ప్రాకారం? రెండో ప్రాకారం సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఏమిటి? ఏమంటే ఎక్స్రే తీస్తే కనపడుతుందా అండి? ఎక్స్రేకి కనపడినది నాయన, కొన్ని స్కానింగ్ చేస్తే ఏమైనా కనపడుతుందా అండి అన్నాడు. స్కానింగ్ చేస్తే కూడా కనపడదు, మరి దేనికి కనపడుతుందండి అన్నాడు. దేనికి కనపడదు. ఎందుకనండి అన్నాడు. సూక్ష్మం కదా, సూక్ష్మమైనది కనపడదు. సైన్స్కి కనపడుతుందండి. సైన్స్ వాళ్ళకు కూడా తెలియడం సూక్ష్మ శరీరం అంటే ఏమిటని. శాస్త్రం వల్ల మాత్రమే తెలుస్తుంది అది. ఈ స్థూల శరీరం ఉందని చెప్పడానికి శాస్త్రం అక్కర్లేదు. అవునా? తెలుస్తోంది కదా మనకు. చైతన్యం బ్రహ్మ ఆత్మ ఉన్నదని చెప్పడానికి కూడా శాస్త్రం అక్కర్లేదు. ఎందుకంటే చేతనవంతుడైనటువంటి ఈ శరీరం ఉన్నది అని చేతనం తెలుస్తుంది మనకు. ఉనికి ఎరుక తెలుస్తున్నది, దానికి శాస్త్రం అక్కర్లేదు. కానీ సూక్ష్మ శరీరం ఎలా తెలుసుకుంటారు? ఏమిటని ఎలా తెలుస్తుంది మనకు? శాస్త్రం వల్లనే తెలుస్తుంది. అదే రాముల వారు చెప్తున్నారు. లక్ష్మణ, సూక్ష్మ శరీరం అంటే ఏమిటో తెలుసా? మనస్సు 1, బుద్ధి 2, దశ ఇంద్రియై యుతం. యుతం అంటే కూడినటువంటి. దశ ఇంద్రియం అంటే పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ అన్నమాట. స్పర్శ పంచ జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, వాక్కు, పాయు, విసర్జనం, ఇవన్నీ కూడా పంచ కర్మేంద్రియాలు. 5 ఇన్పుట్స్, 5 అవుట్పుట్. లోపలికి తీసుకెళ్ళేవి, జ్ఞానాన్ని పొందేవి, కర్మని చేసేవి. కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు. ఏమీ తెలియకుండానే సబ్బులు ఖాళీ చేస్తున్నాం, పౌడర్ డబ్బాలు ఖాళీ చేస్తున్నాం. ఏం తెలుసండి మన గురించి? మనకు శారీ డిజైన్ మాత్రం తెలుసండి. శారీ ఎవరికి కడుతున్నావో వాడి గురించి తెలుసుకున్నావా? ఈ శారీని ఇష్టపడేవాడెవరో వాడి గురించి తెలుసుకున్నావా నువ్వు? అంటే ఎంత పెరిఫెరల్గా ఉందో చూసారా థింకింగ్. మనుషుల యొక్క ఆలోచన చాలా స్థూలంగా, గ్రాస్ థింకింగ్, సూక్ష్మమైనటువంటి థింకింగే లేదు ఇప్పుడు. అనుష్ఠానం, నిష్ఠ, ఆచారం, పద్ధతి, డిసిప్లిన్, అష్టాంగ యోగం ఇవన్నీ చేసేవాళ్ళకు ఉంటుంది సూక్ష్మ థింకింగ్. సీరియల్ చూసేవాడికి ఏముంటుంది? 300 ఎపిసోడ్ చూస్తూ కూర్చుంటాడు, వాడికే సూక్ష్మ థింకింగ్ ఉంటుందండి. మన వాడిని ఎందుకు పెట్టారు? ఈ పూజలు, జపం ఇవన్నీ ఊరికినే పెట్టారు. ఉపవాసాలు మన బుద్ధిని తీష్ణం చేయడానికి పెట్టారు ఇవన్నీ కూడా. మనం అవన్నీ వదిలిపెట్టి కూర్చొని గానుగెద్దులాగా, గానుగెద్దుకు తెలుసా? గానుగ ఎద్దు అంటారు దాన్ని. దానికి కళ్ళు కడతారు, కట్టేసి అదేం చేస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానికి తెలియదు ఏం చేస్తున్నదో, దానికి తెలియదు పాపం. లేకపోతే ఏ ఎద్దైనా పాపం చుట్టూ తిరిగితే కళ్ళు తిరగవండి దానికి. దానికి కొంచెం మెడకి ఒక చెక్క కట్టుతాడు పెద్దది, కట్టి తిప్పుతూ ఉంటాడు దాన్ని. సున్నపు పట్టీలో తిరుగుతూ ఉంటుందండి గానుగ. నూనె తీసే గానుగా, సున్నం చేసే గానుగ కూడా ఉంది. సున్నపు రాళ్ళు వేసి పాపం పెద్ద రాయి పెడతారు, అందులో ఆ రాయిని లాగుతూ ఉంటుంది ఈ యొక్క ఎద్దు. ఏం పాపం వాటికి ఏముంది? జన్మ ఏం తెలియదు, చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రౌండ్గా తిరగాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా. దానికి భగవంతుడు బుద్ధి ఇవ్వలేదు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకొని అంటే బుద్ధి మూసుకొని అని అర్థం. బుద్ధి పనిచేయనివ్వకుండా, ఒక నియమం, నిష్ఠ లేకుండా, మనస్సుని ఒక పద్ధతిగా పెంచకుండా
దాని ఇష్టం వచ్చినట్టు దాన్ని వదిలిపెడుతూ ఉంటే ఏం చేస్తాడో వాడికి తెలియదు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎన్ని పగలగొడతాడో తెలియదు, ఎంతమందిని బాధ పెడతాడో తెలియదు, ఎంతమందికి అపకారం చేస్తాడో తెలియదు. ఇవన్నీ లెక్క చేయకుండా చేసుకుంటూ పోతున్నాడంటే వీడు ఆ కానుగ ఎద్దుక కంటే అది ఇంకా పోల్చకూడదు, దాంతో పోలిస్తే అది బాధపడుతుంది. వాడిని ఎందుకు నాతో పోలుస్తారు, నేనేం చేశానండి అంటుంది అది. చూసారా పాపం జీవరాశులు కూడా ఇంకా నయం మనిషి కంటే. కనుక మనిషి జ్ఞానం లేకపోతే పశువుతో సమానం అంటుంది శాస్త్రం. 2 కాళ్ళ పశువు అంటుంది. శాస్త్ర పఠనం లేనివాడు వాడికి జీవితం, బుద్ధి, మనస్సు అన్నీ కూడా ఉండి కూడా లేనట్లే కదా. లేని పశువు ఎలా ఉందో వీడు అలాగే ప్రవర్తిస్తున్నాడు. అది ఆకలి అవుతుంది తింటుంది, వీడికి ఆకలి అవుతుంది తింటున్నాడు. కోరిక వస్తున్నది, దానితో ఇంకొక దానితో వెళుతుంది, పిల్లల్ని కంటుంది, వీడు అదే చేస్తున్నాడు. నిద్ర వస్తుంది, అది నిద్రపోతుంది, వీడు నిద్రపోతున్నాడు. ఏమిట్రా నువ్వు సాధించావు పుట్టిన తర్వాత అడగండి. బంగ్లా కట్టానండి బంగ్లా కట్టానంటాడు. గిజ్జిన గూడులాగా ఉంటుందా నీ బంగ్లా అని అడగండి. గిజ్జిన గూడు చూసారా? గిజ్జిన గూడు దాని యొక్క పిల్ల కోసం ఎంత చక్కగా కట్టి దాన్ని రక్షిస్తుందో. ఏమిటి పెద్ద నీ ఇల్లు, అది ఎంత చక్కగా పోషిస్తున్నది వాటిని, నువ్వు పోషిస్తూ ఉన్నావు, దానికి నీకు పెద్ద విశేషం ఏమిటి అండి? ఆహార నిద్ర భయమైదనంచ సామాన్యమే తత్ పశుభిర్నరాణం బుద్ధి తేషాం అధికో విశేష బుద్ధిర్విహీన పశుభి సమాన. ఇటు తీసుకొచ్చి టేసి క్యాడర్ బుద్ధి, మనస్సు, దశ ఇంద్రియాలు. తర్వాత ప్రాణై 5 ప్రాణాలు. ప్రాణ, అపాన, వాయు, సమాన, ఉదాన, ఇవన్నీ కలిపి 5 ప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. మొత్తం ఎన్నయ్యండి? 17. 5 5 5 15. క్యాలిక్యులేటర్ కావాలా? 15. మనస్సు, బుద్ధి 17 మొత్తం. అపంచీకృత భూత సంభవం అంటే ఈ పంచభూతాలు ఒకటి ఒకటి కలవకుండా వాటి వాటి గుణాలు వాటితోనే ఉంచుకున్నప్పుడు ఆ పంచీకృతం, పంచుకోకుండా, అన్క్లాసిఫైడ్. సంభవం అంటే ఈ సూక్ష్మ శరీరం పుడుతున్నదట. అప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నాయి, వాటి వాటి గుణాలు. 5 పంచభూతాల యొక్క ఇక్కడ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పంచమహాభూతాల సత్వగుణం విడివిడిగా జ్ఞానేంద్రియాలు పుడతాయి. ఆకాశం నుంచి, సత్వగుణం నుంచి శబ్దేంద్రియం, వాయు యొక్క సత్వగుణాన్ని నుంచి స్పర్శ ఇంద్రియం, అగ్ని యొక్క సత్వగుణాన్ని నుంచి రూప ఇంద్రియం, చూసే శక్తి, అగ్ని యొక్క సత్వగుణం నుంచి, జలము యొక్క సత్వగుణాన్ని నుంచి రసన ఇంద్రియం, రుచి రసన ఇంద్రియం, పృథివీ యొక్క సత్వగుణం నుంచి గంధం ఘ్రాణేంద్రియం సత్వగుణాల వల్ల. తర్వాత వాటి యొక్క రజోగుణం వల్ల కర్మ ఇంద్రియాలు. 5 భూతాల యొక్క రజోగుణం వల్ల కర్మ ఇంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, మాట్లాడే శక్తి, అంటే ఉత్పత్తి చేసే శక్తి, విసర్జన చేసే శక్తి, ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా ఆ యొక్క పంచ ప్రాణాలు కూడా వస్తాయి వాటి నుంచి. రజోగుణం వల్ల, పంచభూతాల యొక్క రజోగుణం వల్ల ప్రాణాలు పుట్టినాయి, 5 ప్రాణాలు. 5 భూతాల యొక్క సత్వగుణం కలిపి మనస్సు, బుద్ధి వచ్చినాయి. 5 భూతాల యొక్క సత్వగుణం ఒకే చోట పెడితే మనస్సు, బుద్ధి పుట్టినాయి. అందుకనే కళ్ళు చూసేటప్పుడు మనస్సు ఉంటుంది వెనకాల, చెవులు వినేటప్పుడు వెనకాల మనస్సు ఉంటుంది, వాసన చూసేటప్పుడు మనస్సు ఉంటుంది దాని వెనకాల,
స్పర్శ తగిలేటప్పుడు దాని వెనకాల మనస్సు ఉంటుంది చూసారా. ఎందుకంటే 5 భూతాల యొక్క జ్ఞాన ఇంద్రియాల వెనకాల మనస్సు ఉండడానికి కారణం ఏమిటి? 5 భూతాల యొక్క సత్వగుణం కలిపి బుద్ధి, మనస్సు, చిత్త, అహంకారం, అంతఃకరణం వచ్చింది. ఇదంతా ప్యాకేజ్ అండి. గ్రైండరు, వాషింగ్ మిషన్, గ్యాస్ స్టవ్ లాగా ప్యాకేజ్. సూక్ష్మ శరీరం అని పేరు. ఇప్పుడు మనస్సు అంటే ఏమిటో అర్థమైందా? సూక్ష్మ శరీరం. పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయ, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, మొత్తం 19. అయితే ఏమిటండి అన్నాడు, భోక్తు సుఖాదేహే అనుసాధనం భవేత్. భోక్తు ఇది అనుసాధనం అన్నాడు. అంటే భోగ సాధనం, భోగాన్ని అనుభవించడానికి ఇది సాధనం. శరీరం ఆయతనం, చోటు ఉండడానికి. ఇల్లు ఉంటే కదండి టీవీ ఆపరేట్ చేస్తారు, రోడ్డు మీద పెట్టుకుని టీవీ ఆపరేట్ చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో టీవీ కనెక్షన్, టీవీ ఓపెన్ చేస్తారు, ఆనందిస్తారు. అదేవిధంగా రేడియో పెట్టుకుంటారు, టేప్ రికార్డర్ పెట్టుకుంటారు, అనేకమైనవి పెట్టుకొని ఫోన్లు పెట్టుకుంటారు, కనెక్షన్లు ఇచ్చుకుంటారు. కనెక్షన్ అన్నీ ఇల్లు ఉన్నప్పుడు ఇస్తున్నారా, ఇల్లు లేకుండా ఇస్తున్నారా? ఇంటి ద్వారా ఆ యొక్క గ్యాడ్జెట్స్ అన్నిటినీ ఉపయోగించుకొని దానివల్ల మీరు సుఖాన్ని పొందుతున్నారు. అర్థమైందా? అదేవిధంగా ఈ శరీరం అనే ఇంటి ద్వారా ఈ యొక్క ప్యాకేజ్ ఉంది చూసారా, ఇవన్నీ లోపల కూర్చొని కనెక్షన్ ఇచ్చుకున్నాయి. ఒక్కొక్కటి ఇల్లు ఖాళీ చేసే వరకు ఉంటాయి. కనెక్షన్ ఇచ్చి చూడడం, వినడం, స్పర్శ, మాట్లాడటం, ఇవన్నీ చేస్తున్నాయి. పోగానే శరీరం పని అయిపోగానే మళ్ళీ ఇంకో ఇంట్లో వెతుక్కోవాలి. ఇంకో ఇల్లు వెతుక్కోవడం అంటే ఇంకొక శరీరం వెతుక్కోవాలి. ఎలా వెతుక్కుంటుందట తెలుసా? ఆ శ్లోకంలో ఒక శ్లోకం చెప్తుంది చూడండి. యథా ధేను సహస్రేషు వత్సః వింధతి మాతరం తథా పూర్వకృతం కర్మ కర్తారం అనుగచ్చతి అన్నాడు. ఆ యొక్క ఆవు పిల్ల ఏమంటారు, దూడ 100 ఆవులు నేనుకోండి, ఆ దూడ వెతుక్కుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళుతుంది కరెక్ట్గా. అవునా? అన్నీ తెల్లటి ఆవులే, ఒకే రకంగా ఉన్నాయి. ఆ చిన్న దూడ అప్పుడే పుట్టింది, 5 రోజులు కూడా కాలేదు పుట్టి, వెతుక్కుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళుతుంది. ఎలా తెలుసండి దానికి? అక్కడ 100 ఆవులు ఉంటే ఎలా తెలిసిందంటారు? అట్లాగేట ఆ దూడకి ఎంత జ్ఞానం ఉందో అదేవిధంగా మనం చేసిన కర్మ అనే దూడకి మనల్ని వెతుక్కుంటూ వస్తుందట. ఈ శరీరాన్ని వదిలిపెట్టావు కదా, నేనున్నాను, తీసుకెళ్తాను నిన్ను అంటుంది అది. ఆ కర్మ వచ్చి ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళి ఇంక ఏ శరీరానికి నీకు కావాలో అనుగుణంగా నీ కర్మకి తగినట్లుగా ఆ శరీరంలో పడేస్తుంది. ఏ శరీరం? మనుష్య శరీరం అనే చెప్పడానికి లేదు. ఏనుగు శరీరమో, కుక్క శరీరమో, పిల్లి శరీరమో, బల్లి శరీరమో, ఏ శరీరమో ఎవరికి తెలుసు? ఏ శరీరంలో ఉంటే ఆ కర్మ అనుభవించడానికి అనుకూలంగా ఉంటుందో ఆ శరీరంలోకి తీసుకెడుతుంది కర్మ. వత్స ఎట్లాగైతే ఆ వత్స బిడ్డ తన తల్లిని గ్రహిస్తుందో ఈ కర్మ కూడా ఈ జీవుణ్ణి గ్రహించి నేనున్నాను, క్యూలో నుంచున్నాను, వస్తుంది అది మన వెనకాల. అదే శ్లోకంలో చెప్తుంది. యథాధేను సహస్రేషు, 100 చెప్పాను, 1000 అంటున్నారు ఇక్కడ చూడండి. సహస్రేషు 1000 ఆవులలో సహస్రేషు వత్సః విందతి మాతరం, తల్లిని తెలుసుకుంటుంది అది. తథా పూర్వకృతం కర్మ కర్తారం అనుగచ్చతి, చేసిన వాడు ఉన్నాడు కదా ఈ జీవుడు, వీడు ఈ కర్మ అనుభవించేశాడు ఈ శరీరంలో, ఇంకో కర్మ అనుభవించాలి. వాడు చేసిన కర్మ అక్కడ దూడలాగా కూర్చున్నది, అది ఎతుక్కుంటూ వస్తుంది వీడిని. అప్పుడు ఈ జీవుడు ట్రావెల్ చేస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటే కర్మ కూడా అనుగచ్చతి. అనుగచ్చతి అంటే వెనకాల వెళుతూ ఉంటుంది. వెళ్ళి ఏం చేస్తుంది? ఈ శరీరంలో జ్వరపడు ఉంటుంది. అది చెప్తున్నారు. భోక్తు అన్నారు. అది భోక్తు అంటే ఏమిటి? సుఖాదేహే అనుసాధనం భవేత్. ఈ సూక్ష్మ శరీరం
ఒక సాధనం అన్నమాట. సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి పడుతుంది. శరీరం అన్యత్ విదురాత్మన బుధా అంటే సూక్ష్మ శరీరం బుధాహ విదుహు ఇది ఆత్మ కంటే వేరైనది అని చెప్పి విదుహు అంటే జ్ఞానులు తెలుసుకుంటున్నారు అన్నారు. ఇది పరికరం, ఒక సాధనం, ఇది భోగ ఆయతనం. కనుక జీవుడు బయలుదేరతాడు తన యొక్క ప్రయాణంలో. ఇది వేరైనటువంటిది, నాకంటే ఆత్మ కంటే ఇది వేరైనటువంటిది అని చెప్పి జ్ఞానులకు తెలుస్తుందండి, అందరికీ తెలియదు. ఎవరైతే శాస్త్రం క్షుణ్ణంగా చదివి జ్ఞానాన్ని పొందుతారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది చెప్తున్నారు. బుధః శరీరం ఆత్మనః ఉపాధిం విదుహు. తర్వాత కారణ శరీరం వస్తుంది. అన్యత్ విదుహు వేరైనటువంటిది అని తెలుసుకుంటారు. ఎలాగైతే వస్త్రం ధరిస్తే ఇది మనం కాదో ఇది వేరో, అదేవిధంగా సూక్ష్మ శరీరం అనే వస్త్రాన్ని నేను ధరించి ఉన్నాను, నేను ఆత్మని, ఈ శరీరం నాది కాదు అని తెలుసుకుంటారు. వారు జ్ఞానులు అని అర్థం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.